చివరి నారాయణపేట జిల్లా కేంద్రంలో సోమవారం కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో నిర్వహించిన జనజాతర సభకు సీఎం రేవంత్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బీఆర్ఎస్ పై నిప్పులు చెరిగారు. తన బిడ్డ బెయిల్ కోసం మాజీ సీఎం కేసీఆర్ బీఆర్ఎస్ ను బీజేపీకి తాకట్టు పెట్టారు. బీజేపీ అభ్యర్థుల గెలుపు కోసం మోదీతో చీకటి ఒప్పందం చేసుకుని సుపారీ తీసుకున్నారు. మహబూబ్ నగర్, చేవెళ్ల, మల్కాజ్గిరి, జహీరాబాద్, భువనగిరి లోక్సభ నియోజకవర్గాల్లో కాంగ్రెస్ అభ్యర్థులను ఓడించేందుకు కుట్రలు చేస్తున్నారు. అందుకే ఆయా నియోజకవర్గాల పరిధిలో మాజీ ఎమ్మెల్యేలు ఎవరు గ్రామాలకు వెళ్లి బీఆర్ఎస్ కు ఓటు వేయాలని కూడా అడగట్లేదని వివరించారు. బీఆర్ఎస్ ను బీజేపీకి తాకట్టు పెట్టడం ద్వారా బీఆర్ఎస్ కార్యకర్తలు, నాయకుల ఆత్మగౌరవాన్ని మోదీ కాళ్ల దగ్గర ఉంచారని మండిపడ్డారు. బిడ్డ లగ్గమున్నా కూడా వదలకుండా తనను, ఇతర పార్టీల నాయకులను, కార్యకర్తలను జైల్లో పెట్టినప్పుడు కేసీఆర్ కు బాధ కలగలేదని, కానీ తన బిడ్డను జైల్లో పెట్టగానే తెలంగాణ ఆత్మగౌరవాన్ని కేసీఆర్ తాకట్టు పెడుతున్నాడని ఆరోపించారు. అసెంబ్లీ ఎన్నికల సమయంలో కూడా గద్వాల వంటి నియోజకవర్గాల్లో బీఆర్ఎస్ అభ్యర్థులను గెలిపించడానికి బీజేపీ సహకరించిందని, ఇప్పుడు బీజేపీ గెలవడానికి బీఆర్ఎస్ సహకరిస్తోందని ఆరోపించారు. సామాజిక న్యాయం కాంగ్రెస్ తోనే సాధ్యం. అసెంబ్లీ ఎన్నికల సమయంలో కూడా సామాజిక వర్గ కూర్పు ఆధారంగా టికెట్లు ఇచ్చాం. బీసీ బిడ్డ నీలం మధుకు కాంగ్రెస్ మెదక్ టికెట్ ఇస్తే కేసీఆర్ వెంకట్రామరెడ్డికి ఇచ్చారు. ఇదే మా పార్టీ విధానం. మరి వాళ్ళు బీసీలకు ఇచ్చిన దగ్గర మీరు రెడ్డికి ఇచ్చినారు కదా, మరి అదేం విధానం? ప్రతి ఒక్క దగ్గర కౌంటర్ ఉంటుంది కదా, మరి అదెట్లా? 119 నియోజకవర్గాల్లో 19% ఉన్న ముదిరాజ్ బిడ్డలను బీఆర్ఎస్ పట్టించుకోలేదు. మేం టికెట్ ఇచ్చి మరి మక్తల్ ఎమ్మెల్యేగా వాకిటి శ్రీహరిని గెలిపించుకున్నాం. రాష్ట్ర వ్యాప్తంగా 14 పార్లమెంట్ స్థానాల్లో గెలిస్తే ముదిరాజ్ బిడ్డను ఆగస్టు 15 లోపు మంత్రిని చేస్తా. బీసీ ఏలో ఉన్న ముదిరాజులను ప్రత్యేక పరిస్థితుల్లో బీసీ డీలోకి మార్చారు. ఆ కేసు సుప్రీంకోర్టులో ఉన్నది. 10 ఏళ్లుగా ఆ కేసులో కేసీఆర్ సర్కార్ వాదన వినిపించలేదని తప్పుపట్టారు. మాదిగల ఏబీసీడీ వర్గీకరణను 10 ఏళ్లు కేసీఆర్ పట్టించుకోలే. మేము అధికారం చేపట్టిన తర్వాత మంత్రి రాజనరసింహతో పాటు 8 మంది ఎమ్మెల్యేలను పంపించి సుప్రీంలో కేసు వాదిస్తున్నాం. వర్గీకరణ కోసం పోరాడుతున్న మందకృష్ణకు పలుమార్లు మద్దతు తెలిపాం. అసెంబ్లీలో గళం విప్పి మార్షల్స్తో గెంటేయించుకున్నాం అని గుర్తు చేశారు. దళిత నాయకులు సిరిసిల్ల రాజయ్య, సంపత్ కుమార్, పాల్వాయి రజని, ప్రీతం కుమార్ కు పదవులు ఇచ్చామని, సర్వే సత్యనారాయణ కుమార్తె దళిత ఐఏఎస్ సంగీతను తన పేషీలో నియమించుకున్నామని చెప్పారు. కురుమ బిడ్డకు సీట్ ఇస్తే డీకేఆర్ను అల్లుడి కోసం ఆమెను ఓడించారని, వారికి అన్యాయం జరిగిందని గుర్తించి అనిల్ కుమార్ యాదవ్కు రాజ్యసభ ఇచ్చామని వివరించారు. ఇప్పుడు పాయింట్ ఏంటంటే, ఇక్కడ ఆయన ఇచ్చిన స్టేట్మెంట్లో రేవంత్ రెడ్డి మాట్లాడిన దాంట్లో 14కు 14 సీట్లు అంటే 14 సీట్లు 17లో 14 సీట్లు గెలిపిస్తే ముదిరాజులకు మంత్రి పదవి ఇస్తాం అంటున్నాడు. అంటే 14కి 14 సీట్లు రాకపోతే, 17కు 14 రాకపోతే ముదిరాజులకు మంత్రి పదవి ఉండదని చెప్పదలుచుకున్నారు. అరే మీరు ఏమి చేసినారని, మీరు ఏమి అంత పెద్ద ఇది చేసినారని మీరు మొత్తం మంత్రి పదవులంతా మీరే ఎత్తుకపోయారండి? దీనికి ఎవరు ఆన్సర్ చెప్పాలా? ఎవరు ఆన్సర్ చెప్పాలా? 1%, 1.5% కూడా లేని వెలమలకి మంత్రి పదవులు ఇస్తారు. ఏమాత్రం అంత కూడా వాళ్ళ సంఖ్య అంతా కూడా లేని కమ్మలకి మంత్రి పదవి ఇస్తారు. అసలు 10% కాదు కదా, 5 to 6% ఉన్న రెడ్లకి ఇన్ని మంత్రి పదవులు ఇస్తారు. మరి మీరు ఏం చేసిరని మీరు ఇప్పుడు మాకేమో మేము 14 సీట్లు గెలిపిస్తే ముదిరాజులకి మంత్రి పదవి అంటే, లేకపోతే ఇయ్యరా? ఇక్కడికి వచ్చేసరికి ఎందుకు కండిషన్స్ వస్తున్నాయి? ముదిరాజులకు వచ్చేసరికి ఎందుకు కండిషన్స్ వస్తున్నాయి? బీసీలకు వచ్చేసరికి ఎందుకు కండిషన్స్ వస్తున్నాయి? ఎందుకు ఈ 14 సీట్లు గెలిపిస్తే ఇస్తామన్న కండిషన్ ఏంటి? మొత్తం ఎమ్మెల్యేలో గెలిచిన ఒకే ఒక్క ముదిరాజు, ఆయన వాకిటి శ్రీహరి గారు. ఆయన మక్తల్ నియోజకవర్గ ఎమ్మెల్యే. మరి మిగతా వాళ్ళు కూడా ఉన్నారు కదా, ఎంతమందికి మీరు మంత్రి పదవులు ఇచ్చినారు? అసలు ఈ స్టేట్మెంట్ ఎట్లా అంటే మీకు ఏం బిచ్చం వేస్తున్నారా నాకు అర్థం కాదు. బిచ్చం వేస్తున్నారా? మిమ్మల్ని మీరనే కాదు, గత ప్రభుత్వాలు అట్లే పాడని అందరి ఆలోచన విధానాలు అట్లే ఉన్నాయి పార్టీలే. 14 సీట్లు గెలిపిస్తే ముదిరాజులకు మంత్రి పదవి ఇచ్చేది ఏందండి? 14 సీట్లు గెలిపేయకపోతే ఇయ్యరా? మీకు 7, 8 వచ్చినాయి అనుకుందాం, ఇయ్యరా? అంటే ఏం చెప్తారు? మీరు ఒక్క సీటు కూడా మీరు మా సీట్లు తగ్గించిర్రు, మీరు ఓట్లు వేసే యంత్రాలుగా ఉన్న మీరు మాకు ఓట్లు వేయలేదు కాబట్టి మీకు మంత్రి పదవి ఇవ్వలేదని చెప్తారా? ఇది చాలా అన్యాయం కదా ఈ స్టేట్మెంట్. ఇది మరోసారి బీసీలని మోసం చేయడం తప్ప ఇంకొకటి కాదు. ఇంత అసలు మరి మీరేం చేసినారని ఇన్ని పదవులు ఎత్తుకపోయినారు?
దళితులకట సిరిసిల్ల రాజయ్యకు పదవి ఇచ్చిరట, ఎవరు సర్వే సత్యనారాయణ కుమార్తె దళిత ఐఏఎస్ సంగీతను తన పేషీలో నియమించుకున్నారట. ఇవా అండి మేము అడిగింది? రాజ్యాధికారం కోసము అడిగింది ఇదా? మరి దళితుల మాదిగలకు ఒక్క ఎంపీ సీట్ ఎందుకు రాలే? 3 ఎంపీ సీట్లు ఉంటే దాని గురించి కూడా ఆన్సర్ చెప్పాలి కదా. ఇప్పుడు ఏమైపోయిందంటే ఈ చర్చ చాలా పెద్ద ఎత్తున రాష్ట్రంలో నడుస్తున్నది. బీసీల చర్చ కావచ్చు, ఈ మాదిగలకు టికెట్ ఇవ్వలేదని చర్చ కావచ్చు, దాన్ని పాలిష్ చేయడానికి మేము ఆడిచ్చిన వీడిచ్చిన వాడిచ్చిన ఏడ మీరు ఇచ్చింది, ఏడియలే మీరు అన్ని ఎత్తుకపోయారు పదవులన్నీ. ఇప్పుడు అంటున్నారు 14 గెలిపిస్తే ముదిరాజులకు ఇస్తాం. మరి మీరే అవి తీసుకోరాదు, మీరే అవి తీసుకోరి. మీరు మొత్తం ఇప్పుడు 14 గెలిపి, ఇప్పుడు మీరు ఒక మాట కట్టుబడి 14 గెలవకపోతే మేము మొత్తం రెడ్డి మంత్రులంతా మేము తప్పుకుంటాం, మొత్తం బీసీలకు ఇస్తామని ఒప్పుకోండి. చలో రెడీ, ఆ పని చేయండి. మరి 14కి ఒక్క సీటు తగ్గినా మేము ఆ పదవులలో ఉండమని, అంటే ఓట్లు వేసేదేమో మేము, పదవులు తీసుకునేదేమో మీరు.